Similarly, take C as cos gamma plus I sin gamma. Okay. Now you just add all this. A plus B plus C is equal to add చేయండి cos alpha plus cos beta plus cos gamma. Second term I sin alpha, I sin beta, I sin gamma. I common. Write it as sin alpha plus sin beta plus sin gamma. Okay. First assume చేయండి A cos alpha plus I sin alpha, B cos beta plus I sin beta, C cos gamma plus I sin gamma. Then add. చేసిన తర్వాత చూడండి ఇక్కడ గివెన్ హింట్స్ యూజ్ చేసుకోండి. ఆల్రెడీ ఫస్ట్ హింట్ ఏమి ఇచ్చడం చూడండి కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా కాస్ గామా 0 అన్నాడు కాబట్టి 0 ప్లస్ ఐ దట్ 0 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా సైన్ గామా అన్నాడు అది కూడా 0. 0 ప్లస్ ఐ 0 అంటే ఎంటైర్ 0. ఏ ప్లస్ బి ప్లస్ సి 0. ఇంకా ఇప్పుడు మీరు గేమ్ అంతా ఈ పాయింట్ తోటి స్టార్ట్ చేసి మూవ్ చేయాలి క్వశ్చన్. ఓకే. సో ఇక్కడ వరకు పెద్దగా ఏం లేదు, మీ సింపుల్ గానే ఉంది. ఈజీయే కాదు, కొంచెం లెంగ్దీ ఉంటుంది ప్రాక్టీస్. Let A equal cos alpha plus I sin alpha, B cos beta plus I sin beta, C cos gamma plus I sin gamma. Then add. Okay. Now A plus B plus C is 0. If A plus B plus C 0 అంటే నెక్స్ట్ స్క్వేరింగ్ వెళ్దాం. ఎందుకు స్క్వేర్ చేయాలి సార్ అంటే చూడండి ఇక్కడ కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ బీటా కాస్ స్క్వేర్ గామా స్క్వేర్స్ ఉన్నాయి కదా, సో అందుకని apply square on both sides. 0 square is 0 only. Now what is A plus B plus C whole square? A square plus B square plus C square plus 2AB plus 2BC plus 2CA. Okay, so this is also important for seven marks. Very important. ఎక్కువ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అట్లాగే ఉన్నాం. ఈ 2AB 2BC 2CA దగ్గర మల్టిప్లై అండ్ డివైడ్ బై ఏబిసి చేస్తున్నాడు. ఓకే, నీ స్టెప్ అర్థమైంది కదా. 2AB plus 2BC plus 2CA దగ్గర వాట్ వీఆర్ డూయింగ్ మల్టిప్లై అండ్ డివైడ్ బై ఏబిసి. ఓకే, 2 కామన్ తీసాను, ఏబిసి తోటి మల్టిప్లై డివైడ్ చేశాను. దెన్ వాట్ యు గెట్ హియర్ అబ్జర్వ్ చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ABC ఆఫ్ ఏబి బై ఏబిసి. ఏబి బై ఏబిసి అంటే ఏబి క్యాన్సిల్ 1/c. నెక్స్ట్ BC by ABC, BC cancel 1/a. CA by ABC, CA cancel 1/b. Okay. Next. A square plus B square plus C square of 2ABC into. Now 1/a plus 1/b plus 1/c. 1/a. Okay, first A తీసుకోండి. 1/a కదా. What is A? Cos alpha plus I sin alpha. చూడండి ఇక్కడ cos alpha plus I sin alpha. The short form is cis alpha. ప్రతిసారి cos alpha plus I sin alpha అని రాయక్కర్లేదు. cis alpha, C for cos alpha plus I అలాగే ఉంటుంది, S for sin alpha. ఓకే, 1/a plus 1/b plus 1/c కదా, ఆల్రెడీ మనం అజ్యూమ్ చేసాం. ఏ అంటే cos alpha plus I sin alpha. ఈ షార్ట్ ఫామ్ లో ఎలా రాయొచ్చు, cis alpha. సో 1/a 1/cis alpha. ఓకే, ప్లస్ 1/b అమ్మ. 1/b ప్లేస్ లో ఏం రాద్దాం,
కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా షార్ట్ ఫామ్ తీసుకోండి సిస్ బీటా. ఓకే, ఇది మొత్తం రాయకుండా ఇటు రాస్తున్నాం అంతే. నెక్స్ట్ 1/c. ఓకే, 1/a 1/b నౌ 1/c. 1/c. సి ఏంటి చెప్పండి? కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా విచ్ ఇస్ సిస్ గామా. ఇక్కడ వరకు ఎవరికి డౌట్ లేదు? ఎస్, వినండి అమ్మా, నేను మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. జస్ట్ కాన్సన్ట్రేట్ వాట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్. రికార్డ్ పంపిస్తాను, మళ్ళీ వినండి. ఓకే, a square plus b square plus c square is equal to 2abc of. So now 1 by cis alpha. This 1 by cis alpha is cis of minus alpha. And 1 by cis beta can be written as cis of minus beta. 1 by cis gamma can be written as cis of minus gamma is equal to 0. Okay. 1 by cis alpha can be written as cis of minus alpha. 1 by cis beta can be written as cis of minus beta. 1 by cis gamma can be written as cis of minus gamma. 1 by remove చేసినప్పుడు సైన్ వస్తుంది, నెగిటివ్ సైన్ వస్తుంది. నువ్వు అన్ని ఈజీ స్టెప్స్ చూడండి. ఫస్ట్ ఏ ఈక్వల్ కాస్ ప్లస్ ఐ సైన్ అజ్యూమ్ చేయాలి. బి కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా, సి కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. యాడ్ చేసిన కాస్ అన్ని యాడ్ చేసాం ప్లస్ ఐ సైన్ యాడ్. ఆల్రెడీ ఫస్ట్ లైన్ సమ్ ఆఫ్ కాస్ 0 సమ్ ఆఫ్ సైన్ 0, 0 ప్లస్ ఐ 0 0 అయిపోయింది. తర్వాత స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ చేస్తుంది. ఎందుకు స్క్వేర్ చేయాలంటే గివెన్ క్వశ్చన్. స్క్వేర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్టెప్కి ఏం చేశాను? ఏబిసి మల్టిప్లై చేసా, డివైడ్ చేసా, అంతే. సపరేట్ చేసాం ఏబిసి బై ఏబి బై ఏబిసి అంటే 1/c. ఇప్పుడు మళ్ళీ ఈ 1 పార్ట్ దగ్గర మనం తీసుకున్న ఏబిసి అజ్యూమ్షన్స్ సబ్స్టిట్యూట్ చేసాం. కాస్ ప్లస్ ఐ సైన్ అని రాయకుండా షార్ట్ ఫామ్ లో రాస్తున్నాం, సిస్ ఆల్ఫా అని రాస్తున్నాం. ప్రతిసారి కాస్ ప్లస్ ఐ సైన్ ఎందుకు రాయడం అనేది షార్ట్ ఫామ్. కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, షార్ట్ ఫామ్ సిస్ ఆల్ఫా. 1 by cis alpha ని cis of minus alpha you can write. ఓకే, అంటే రేషనలైజ్ చేస్తే ఇదే వస్తుంది, నెగిటివ్ వస్తుంది, మైనస్ ఐ సైన్ ఆల్ఫా వస్తుంది. ఓకే, కాబట్టి 1 by cis alpha, cis of minus alpha. సేమ్ లాజిక్ ఫర్ 1 by sin beta, 1 by cis gamma కూడా సేమ్, 1 by cis gamma cos of minus gamma. సో ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? a square plus b square plus c square plus 2abc. ఇది ఎక్స్పాండ్ చేద్దామని. సిస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా. ఓకేనా? చూడండి, ఇది మొత్తం ఈజ్ ఈక్వల్ 0, అట్లే కంటిన్యూ చేయండి. ప్లస్ సిస్ ఆఫ్ మైనస్ బీటా ఎక్స్పాండ్ చేయండి, కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా. సిస్ ఆఫ్ మైనస్ గామా ఎక్స్పాండ్ చేయండి, కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా. ఇప్పుడు చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2abc ఆఫ్. ఫస్ట్ అన్ని కాస్ టర్మ్స్ తీసుకోండి, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా. తర్వాత ఈ సైన్ ఆల్ఫా సైన్ బీటా సైన్ గామాలో ఐ ఉంది కదా, మైనస్ ఐ కామన్. వాట్ యు గెట్? సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇప్పుడు ఆల్రెడీ గివెన్ కదా, దిస్ ఈజ్ ఈక్వల్ 0 అండ్ దిస్ ఈజ్ ఆల్సో 0. దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ 0 అయిపోతుంది. 2abc into 0 0. Therefore here you can get a square plus b square plus c square is 0. అంటే ఈ కాన్సెప్ట్ గురించి ఇదంతా సాల్వ్ చేసి. ఎస్, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అబ్జర్వ్ చేయండి, మీకు ఎక్కడ డౌట్ ఉందో అడగండి. 2 minutes టైం ఇస్తున్నాం. స్టెప్ బై స్టెప్ అబ్జర్వ్ చేసి వేర్ యూ హ్యావ్ డౌట్ యూ కెన్ ఆస్క్ నౌ. ఆన్సర్ అదేనా సార్?
ఆన్సర్ ఇది కాదమ్మా, ఫస్ట్ పార్ట్ వరకు అయిపోయింది. ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నెక్స్ట్ మళ్ళీ మూవ్ చేస్తాం. సగం క్వశ్చన్ అయిపోయింది. సార్ ఆగండి సార్ రాస్తుంది. ఎస్ అమ్మ, ఇక్కడ వరకు డౌట్స్ ఏం లేవు కదా. Now observe here. What we got, a square plus b square plus c square is 0. Already we have what are ABCs. ABC మనం assume చేసాము. ఓకే, అవి యూజ్ చేయండి ఇప్పుడు. a square plus b square plus c square 0 కదా. a square plus b square plus c square equal 0. That is our last step. Now write a. A as what? Cos alpha plus I sin alpha. A ప్లేస్ లో ఇప్పుడు cos plus I sin తీసుకోండి, హోల్ స్క్వేర్. ఓకే, కొంచెం లెంగ్తీ ఉంటుంది, ఈజీ క్వశ్చన్. B, you can write it as cos beta plus I sin beta, whole square. Now C can be written as cos gamma plus I sin gamma whole square. Okay, put is equal to 0. Now what is your next step? In next step లో ఏం చేయాలి మనం అంటే De Moivre's అప్లై చేయాలి. అప్లై De Moivre's. De Moivre అప్లై చేస్తే cos 2 alpha plus I sin 2 alpha, అంతే కదా. పవర్ అనేది యాంగిల్ కి మల్టిప్లై అవుతుంది. cos 2 beta plus I sin 2 beta, cos 2 gamma plus I sin 2 gamma.
Now real part, cos 2 alpha plus cos 2 beta plus cos 2 gamma. I common, right? Sin 2 alpha plus sin 2 beta plus sin 2 gamma. ఇప్పుడు రియల్ పార్ట్ 0, cos 2 alpha plus cos 2 beta plus cos 2 gamma is equal to 0. అంతే కదా, దిస్ ఈక్వల్ 0 అంటే రియల్ 0 యాజ్ వెల్ యాజ్ ఇమాజినరీ ఆల్సో 0. సిమిలర్లీ sin 2 alpha plus sin 2 beta plus sin 2 gamma also 0. ఓకే అమ్మా, స్టెప్స్ క్లియర్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఫైనల్ స్టెప్ వద్దాం. మీకు కావాల్సిన రిజల్ట్ ఇది, ఏదో 3/2 ఈక్వల్ కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ బీటా కాస్ స్క్వేర్ గామా, దట్ యూ హ్యావ్ టు గెట్. ఓకే, సో అది కావాలంటే ఏం చేద్దాం చూడండి, హౌ టు గెట్ దట్. నౌ టేక్ ఇప్పుడు మనకి 2 రిజల్ట్స్ వచ్చాయి న్యూగా. ఒకటి ఏంటి, కాస్ 2 ఆల్ఫా కాస్ 2 బీటా కాస్ 2, దీన్ని తీసుకుందాం. నౌ టేక్ cos 2 alpha plus cos 2 beta plus cos 2 gamma equal to 0. Now apply cos 2 alpha, trigonometry formula. Cos 2 alpha ante enti 2 cos square alpha minus 1. Direct trigonometry, cos 2a, 2 cos square a minus 1. Cos 2 beta, 2 cos square beta minus 1. Cos 2 gamma, 2 cos square gamma minus 1, 0. 2 cos square alpha plus 2 cos square beta plus 2 cos square gamma, 2 కామన్ తీయండి. cos square alpha plus cos square beta plus cos square gamma is equal to, చూడండి, -1 -1 -1 -3 రైట్ సైడ్ తీసుకోండి, +3. Now you can write it as cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 3/2. ఓకే, సార్ దీని కింద మనం కావాల్సి సిమిలర్లీ sin 2 alpha plus sin 2 beta plus sin 2 gamma అని పెట్టి సార్. లేదమ్మా, మనం వాడు ఇచ్చిన రిజల్ట్ ప్రూవ్ చేయాలి. పాసిబిలిటీస్ అన్ని తీసుకున్నాం. ఇప్పుడు దిస్ అండ్ దిస్ 0 అంటే మొత్తం రియల్ పార్ట్ అంతా 0 అవుతుంది, ఇమాజినరీ కూడా 0 అన్నట్టు. సో ఇప్పుడు మీకు కావాల్సిన రిజల్ట్ కి ఈ రెండిట్లలో మళ్ళీ ఏది యూజ్ అవుతుంది అంటే cos 2 alpha. ఒక్కోసారి వాడు ఇది కూడా అడుగుతాడు. ఓకే, ఇక్కడ వరకే అడుగుతాడు క్వశ్చన్, అట్లా ఇది చాలా లెంగ్దీ క్వశ్చన్ కదా. ఒక్కోసారి రిజల్ట్ ఈ 3/2 ఇవ్వకుండా ఓన్లీ దీస్ 2 ఇస్తాడు, అప్పుడు ఇక్కడికి అయిపోతుంది ఆన్సర్. క్వశ్చన్ అది కూడా ఉంటుందమ్మ. ఓకే, సో ఇక్కడ ఇది అడిగాడు, ఎక్స్ట్రా అడిగాడు కాబట్టి మనం ఇందులో cos 2 alpha cos 2 beta cos 2 gamma 0 తీసుకొని అప్లై చేసాం. చూడండి, ఇప్పుడు ఒక రిజల్ట్ వచ్చింది. మళ్ళీ ఇంకోటి కూడా ఇచ్చాడు, sin square alpha sin square beta sin square gamma, దట్ ఈజ్ ఆల్సో 3/2 అని ప్రూవ్ చేయాలి. అంటే ఏం చేయాలి, వన్స్ అగైన్ టేక్, నౌ టేక్ అగైన్, మళ్ళీ ఇందాక తీసుకుందాం cos 2 alpha ప్లస్ cos 2 beta ప్లస్ cos 2 gamma 0. ఓకే, మళ్ళీ cos 2 alpha కి సైన్ లో కూడా ఉంది రిజల్ట్. cos 2a ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్, ట్రిగనామెట్రీ. cos 2a in terms of sin, again that is 1 minus 2 sin square alpha. Okay, ఇది ట్రిగనామెట్రీ ఫార్ములా. ఇంకా ఇక్కడ cos 2a అంటే 2 cos square a minus 1, అది cos రిజల్ట్. సైన్ రిజల్ట్ కావాలంటే cos 2a అగైన్ యూ షుడ్ టేక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్, 1 minus 2 sin square alpha plus 1 minus 2 sin square beta plus 1 minus 2 sin square gamma, which is 0. Okay,
Now 1 plus 1 plus 1 3 is equal to ఈ మైనస్ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళండి అండ్ 2 కామన్ 2 into sin square alpha plus sin square beta plus sin square gamma. The finally sin square alpha plus sin square beta plus sin square gamma is 3/2. Okay, sure, good question, practice well. అన్ని రిజల్ట్స్ అయిపోయినాయి కదా, నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్.